సిద్దిపేట జిల్లా గజ్వేల్లో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన రాష్ట్ర మంత్రి డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి మహిళా శక్తి కార్యక్రమం ద్వారా మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించి ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతులు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలలో అల్పాహారం, కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకాలు అమలు చేయనున్నట్లు వెల్లడించారు. గజ్వేల్లో రూపాయి 200 కోట్లతో యంగ్ ఇండియా స్కూల్ ఏర్పాటు చేస్తున్నట్లు, ఐటీఐ విద్యార్థులకు జర్మన్ భాష శిక్షణ ఇచ్చి విదేశీ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రూపాయి 112.14 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. కౌటాలలో రూపాయి 56.55 కోట్లతో 135-33 kV విద్యుత్ ఉప కేంద్రం, నాంబాల్లో రూపాయి 6 కోట్ల సౌర విద్యుత్ ప్లాంట్ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. అలాగే పలు 33 kV ఉప కేంద్రాలు ఆసిఫాబాద్ మరియు కాగజ్ నగర్ మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. జిల్లాలో విద్యుత్, పునరుత్పాదక ఇంధనం, పట్టణ మౌలిక వసతులు అభివృద్ధికి ఈ కార్యక్రమాలు దోహదపడుతున్నాయని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. చెప్పాల్సిన అవసరం ఇందిరమ్మ ఇళ్ళు ఎందుకు తీసుకురావడం జరిగింది అంటే 2023 శాసనసభలో ఎన్నికల సందర్భంగా గత ప్రభుత్వ 10 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత అస్తవ్యస్త పరిపాలన, బాధ్యతారహిత పరిపాలన చూసిన తర్వాత ఆనాటి ఎన్నికల ప్రచారంలో గతంలో డబుల్ బెడ్రూమ్లని రకరకాల అల్లుడు వస్తే ఉండాలి, బిడ్డ వస్తే ఉండాలి, గొర్రెనేడ, బర్రెనేడ, మేకనేడ కట్టాలనే కింద గొప్ప గొప్ప మాటలు మాట్లాడాడు ఆనాడు కేసీఆర్ గారు. కానీ ఎక్కడ కూడా పేదవాళ్ళ కళ నెరవేరలేదు. అందుకే ఆనాడు చెప్పిన ప్రకారం ఎన్నికల ప్రచారంలో భాగంగా చెప్పిన ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఈ పేదవాళ్ళకి ఇల్లు కట్టించాలని ఒక దృఢ సంకల్పంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నా కూడా, ఇబ్బందికర పరిస్థితి ఉన్నా కూడా చెప్పిన మాట నిలబెట్టుకోవాలని సుమారుగా 20,000 కోట్ల రూపాయలతోటి 4,50,000 ఇళ్ళు మంజూరు చేయడం జరిగింది. ఈ 4,50,000 మంజూరులో ఇప్పటికే రేపు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా, అట్లాగే ఇందిరమ్మ ఇళ్ళ ప్రారంభోత్సవం ఇక్కడి నుంచి చేపట్టినారు. ఇది కోటారి గ్రామం. ఎందుకంటే మొత్తం రాష్ట్రం పోల్చి చూసినప్పుడు అత్యంత వెనుకబడ్డ ప్రాంతం ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. అందులో గుడిసెలు ఉన్నటువంటి పరిస్థితి తరతరాల నుంచి కూడా వాళ్ళ ఆ యొక్క కొట్టాలలో గుడిసెలు మగ్గిన పరిస్థితి. అందుకే ఈనాడు 1,00,000 ఇండ్లు రేపు గృహప్రవేశ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడి నుంచి శ్రీకారం చుడతాం. ఎందుకంటే ఈ పేదరికం ఇక్కడి నుంచి ఎక్కువ ఉంది కాబట్టి, ఆదివాసులు ఎక్కువ ఉన్నారు కాబట్టి, గోండుగూడలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి, ట్రైబల్స్ ఎక్కువ ఇక్కడ చేపడతాం. ఈ ఇళ్లకు సంబంధించి ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా గ్రామాలకు వెళ్ళి వాళ్ళ దరఖాస్తులు తీసుకుని వాటిని టోటల్గా ఆన్లైన్లో వాటన్నిటిని కూడా మంజూరు చేసే కార్యక్రమం చేసి, ఎవరు ₹1 ఎవరికి లంచం ఇవ్వాల్సిన పరిస్థితి రాకుండా, బిల్లుల కోసం తిరగాల్సిన పరిస్థితి రాకుండా వాటిని మంజూరు చేసి ఆన్లైన్లోనే అమౌంట్ పడతా ఉంది. ఇల్లు కట్టుకునే పేదవాడు అంటే వాళ్ళ జీవితాశయం కళ, వాళ్ళు కట్టుకున్నటువంటి బేస్మెంట్ కాడ బేస్మెంట్ అనే ఫోటో పెట్టి వాళ్ళ ఫోన్లో బేస్మెంట్ ఫోటో పెట్టేసి దాన్ని అప్లోడ్ చేస్తే దానికి అనుగుణంగా బిల్లులు ఆటోమేటిక్ వాళ్ళ అకౌంట్ పడతాయి. అంటే పైరవీలు తిరగాల్సిన అవసరం లేకుండా. అందుకే ఈ రోజున ఈ 4,50,000 ఇళ్లతో పాటుగా రేపు మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు అదనంగా ఈ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం మరొక 2 లక్షల ఇళ్ళు రేపు అనౌన్స్మెంట్ చేయబోతున్నారు ముఖ్యమంత్రి గారు. అంటే ఇది నిరంతర ప్రక్రియ కొనసాగే కార్యక్రమం కాబట్టి వాళ్ళ యొక్క కళను తీర్చాలనే ఇంత ఆర్థిక ఇబ్బంది ఉన్నా కూడా ఇవన్నీ చేసి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దీంతో పాటుగా రేపు ముఖ్యమంత్రి గారు ఇక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు అంటే 130 kV సబ్స్టేషన్ కావచ్చు, ఆల్మోస్ట్ 50 కోట్ల రూపాయలు, అట్లాగే సోలార్ పవర్ ప్లాంట్స్ కావచ్చు, 30 బిల్లు సబ్స్టేషన్ కావచ్చు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కూడా శంకుస్థాపన, ప్రారంభోత్సవం ఇక్కడ చేసి ఏర్పాటు చేస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత
ఆందోళన మంత్రి దామోదర్ రాజనరసింహ సుడిగాలి పర్యటన. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆందోళన నియోజకవర్గంలోని మున్సిపల్లి, రాయ్కోడ్ మండలాల్లో పర్యటించారు. బుధేరా గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో రూపాయి 6.80 కోట్లతో నిర్మించనున్న అకాడమిక్ బ్లాక్, లింగంపల్లి రెసిడెన్షియల్ స్కూల్లో రూపాయి 12 కోట్లతో ప్రతిపాదిక భవన నిర్మాణాల స్థలాలను పరిశీలించారు. కంకోల్ టోల్ గేట్ వద్ద తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో రూపాయి 25 కోట్లతో నిర్మించనున్న హరిత హోటల్ కన్వెన్షన్ సెంటర్ కు సంబంధించిన స్థలాన్ని సందర్శించారు. అలాగే గార్లపల్లి, తక్కలపల్లి హైలెవెల్ బ్రిడ్జి, సింగూర్ బ్యాక్ వాటర్ ప్రాంత రోడ్లు, వంతెనలు, పలు గ్రామాల మధ్య నిర్మాణంలో ఉన్న రహదారి పనులను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. పవన్ కళ్యాణ్ ముందుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో తెలంగాణపై చేసిన వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ ముందుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, ఆ తర్వాతే హైదరాబాద్ లో నవనిర్మాణ సభ నిర్వహించాలని అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన వ్యక్తి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సభ పెట్టడం ఆక్షేపణీయమని పేర్కొన్నారు. తెలంగాణలో విద్వేష రాజకీయాల ప్రోత్సహించే ప్రయత్నాలను ప్రజలు సహించారని హెచ్చరించారు. ఏపీ ప్రజలు ఇచ్చిన బాధ్యతలను అక్కడే నిర్వర్తించాలని, తెలంగాణలో సభల వెనుక బీజేపీ రాజకీయ ఏజెండా ఉందని ఆరోపించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి తెలంగాణ బిడ్డ పండుగలా జరుపుకుంటుందని, రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని మంత్రి స్పష్టం చేశారు. కొండగట్టు అంజనేయ స్వామికి సంబంధించి ఈరోజు ఎవరైనా దేవాలయానికి పోతే రైట్ ఒక పెద్ద కార్యక్రమం చేసుకుంటూ నువ్వు దాన్ని రాజకీయ పరంగా వాడుకొని ఏదో కొండగట్టుకి ఏదో చేస్తారు కావచ్చు. తిరుమల దేవస్థానం చైర్మన్ రావాలి, ఈవో రావాలి. నువ్వు దేవాదాయ శాఖ మంత్రి కూడా కాదు. అయినా పోనీ సరే, పరాయి రాష్ట్రమైన వస్తా ఉన్నాడని గౌరవించే విధంగా గౌరవించడం. ఇవాళ ఎందుకు మేము మాట్లాడుతున్నామంటే, తెలంగాణ కోసం పార్లమెంటు సభ్యుడిగా ఆనాడు సకల జనుల సమ్మె ద్వారా తెలంగాణ అందరూ కూడా తెలంగాణ కావాలని అడిగినాం, పోరాటం చేసినాం. ఇవాళ తెలంగాణ పోరాట యోధులుగా అమరవీరులు కావచ్చు, లేదా పూర్తి స్థాయిగా ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళు, కేసులు ఇతరత్ర ఉన్నటువంటి వాళ్ళని గుర్తించి గౌరవించాలి, గుర్తింపాలని ఒకవైపు తెలంగాణ ఉద్యమకారులను గుర్తింపు గౌరవాన్ని ఇచ్చే కమిటీ ఏర్పాటు చేసుకొని ఇక్కడ మనం ఆ కార్యక్రమం చేస్తూ ఉంటుంటే, తెలంగాణ ఎట్లా పడితే అట్లా తిట్టినానే, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి విఘాతం కలిగించిన ఆయనే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో రైట్, ఇది ఒక ప్రజల ఆకాంక్ష, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మేము కూడా సహకరిస్తాడు పర్లే. కానీ మరి ఈ నవనిర్మాణ సభను పెడతాడు, పోయి గుజరాత్లో పెడతలేవు, పక్కన కేరళలో పెడతలేవు, పక్క తమిళనాడు పెడతలేవు. ఓన్లీ తెలంగాణకు వచ్చి ఆయనే పైసలు ఇస్తే ఏ నటన అంటే ఆ నటన ఏమంటాడు, ఏ డ్రెస్ వేసుకోమంటే ఆ డ్రెస్ వేసుకొని ఎగురుతాడు. ఇక్కడికి వచ్చి భారతీయ జనతా పార్టీ డైరెక్షన్ ఈ డ్రెస్ వేసుకొని ఎగురుతుండు. తెలంగాణ వైషమ్యాలు సృష్టించాలి, రాజకీయమైనటువంటి విమర్శపూరితంగా మాట్లాడాలి. రైట్, నువ్వేమైనా పెట్టుకోవా, ఇది డెమోక్రటిక్ కంట్రీ. కానీ నా గుండెల మీద దాన్ని, నా తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని గాయం కలిగించేటువంటి కోనసీమ కొబ్బరి చెట్లు తెలంగాణ వాళ్ళ కళ్ళతోటి మాడిపోయినాయి అంటే, లేదా తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినలేదు బాధపడ్డా అన్నటువంటి వాడు ఇక్కడికి వస్తే మాట్లాడే ముందు దానికి జవాబు చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తాను.